Hello everyone, I am Dr. Balakrishna. Welcome back to Dr. Balu's English Grammar Academy. Today's topic is one word substitutes, which is not only interesting but also useful to the students, job aspirants, and the learners of English who wish to improve their English vocabulary and communication skills. Particularly, it is useful to the students, those who are appearing for competitive examinations, because one word substitution questions are commonly asked in various competitive examinations like SSC, UPSC, bank exams, MBA entrance, etc. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద మంచి గ్రిప్ సాధిస్తే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు సాధించవచ్చు. ఈరోజు మనం 15 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం. ది ఫస్ట్ వన్ ఈజ్ వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్స్ అండ్ పెయిన్స్ ఈజ్ కాల్డ్ స్టోయిక్. STOIC, స్టోయిక్. ఈ మీనింగ్ అంతటిని స్టోయిక్ అనే పదం ద్వారా మనం తెలియజేయవచ్చు. దీని అర్థం ఏంటంటే సుఖ దుఃఖాలకు అతీతంగా వ్యవహరించే వ్యక్తిని మనం స్టోయిక్ అని చెప్తాం. స్టోయిక్ అంటే వైరాగి, అంటే వైరాగ్యం చెందినటువంటి వ్యక్తి అని దాని అర్థం. ఉదాహరణకి, నేను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని కలిశాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ మెట్ ఎ పర్సన్ హూ డజంట్ కేర్ ది ప్లెజర్స్ అండ్ పెయిన్స్ అని చెప్పొచ్చు. లేదా ఐ మెట్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ది ప్లెజర్స్ అండ్ పెయిన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంత సుదీర్ఘమైనటువంటి వాక్యం చెప్పే బదులుగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ద్వారా మనం సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే ఐ మెట్ ఎ స్టోయిక్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ద్వారా మనం ఒక లెంగ్తీ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమాత్రము మారకుండా అదే భావాన్ని కేవలం మనం ఒక పదం ద్వారా వ్యక్తం చేయొచ్చు. మనం మాట్లాడేటప్పుడు కానీ లేదా రాసేటప్పుడు కానీ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేటివి టైం సేవ్ చేయడమే కాకుండా స్పేస్ను కూడా రాసేటప్పుడు సేవ్ చేయడం జరుగుతుంటుంది అనమాట. ది నెక్స్ట్ వన్ హూ బిలీవ్స్ దట్ ఎవ్రీథింగ్ ఎండ్స్ ఇన్ నథింగ్నెస్ ఈజ్ కాల్డ్ నిహిలిస్ట్. NIHALIST, నిహిలిస్ట్ అంటే నిరాశావాది అని. ఈ ప్రపంచమంతా కూడా శూన్యము అని నమ్మేటటువంటి వ్యక్తిని మనం నిహిలిస్ట్ అని చెబుతాం. నెక్స్ట్ వన్ హూ డజంట్ బిలీవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ ఎథిస్ట్. దేవుని యొక్క ఉనికిని నమ్మనటువంటి వ్యక్తిని మనం ఎథిస్ట్ అని చెప్తాం అన్నమాట. ది నెక్స్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఈజ్ కాల్డ్ థియిస్ట్. THEIST, థియిస్ట్. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని మనం థియిస్ట్ అని చెబుతాం. నెక్స్ట్ వన్ హూ ఎంజాయ్స్ ది ట్రబుల్స్ ఆఫ్ అదర్స్ ఈజ్ కాల్డ్ సాడిస్ట్. ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించేవాడు, ఇతరులని బాధ పెట్టి ఆనందించేవాడిని మనం సాడిస్ట్ అంటాం. SADIST, సాడిస్ట్. నెక్స్ట్ వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ ఒమ్నిసియంట్. OMNISCIENT, ఒమ్నిసియంట్. అంటే ఒమ్నిసియంట్ మీన్స్ సర్వజ్ఞుడు అని. అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని మనం ఒమ్నిసియంట్ అని చెబుతాం. నెక్స్ట్ వన్ హూ హ్యాస్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వన్ హూ హ్యాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కాల్డ్ స్టేజర్. ఎవరికైతే ఒక రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంటుందో అటువంటి వ్యక్తిని మనం స్టేజర్ అని అంటాం. ఇక్కడ చూడండి, STAGER. ఇందులో మనం ఆర్ అనే అక్షరాన్ని మనం పలకకూడదు. ఎందుకంటే ఒక పదంలో ఆర్ మధ్యలో కానీ చివరిలో కానీ ఎక్కడున్నా ఆర్ కంటే ముందు ఓవెల్ కనుక ఉంటే, ఓవెల్స్ అనగా AEIOలలో ఏ అక్షరం ఉన్నా కూడా మనం ఆర్ అనే అక్షరాన్ని ఉచ్చరించకూడదు. ఎందుకంటే ఆ సందర్భాలలో ఆర్ అనేది సైలెంట్ లెటర్గా మారిపోతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని మనం స్టేజర్ కాకుండా స్టేజా, ఆర్ అనేది మనం పలకనట్టుగా పలకాలి. సో ఇక్కడ ఆర్ అనేది మనకు సైలెంట్, ఎందుకంటే దానికంటే ముందు ఇక్కడ ఓవెల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఈజ్ కాల్డ్ ఫిలాంథ్రపిస్ట్. మనుష్య జాతిని లేదా మనుషులని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని మనం ఫిలాంథ్రపిస్ట్ అంటాం. PHILANTHROPIST, ఫిలాంథ్రపిస్ట్. సో మనుషుల్ని బాగా ఇష్టపడే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే పరోపకారి అనబడేటటువంటి వ్యక్తిని మనం ఫిలాంథ్రపిస్ట్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్ ఈజ్ కాల్డ్ మిసాంథ్రోపిస్ట్.
ANTHROPIST మిసాంథ్రోపిస్ట్. మానవాళిని ద్వేషించే వ్యక్తిని మనం మిసాంథ్రోపిస్ట్గా చెబుతాం. నెక్స్ట్ వన్, టాకింగ్ టు వన్స్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ సాలిలాక్వీ. సాలిలాక్వీ మీన్స్ స్వగతం. SOLILOQUY సాలిలాక్వీ. తనలో తను సంభాషించుకునే వ్యక్తి, తనలో తను మాట్లాడుకునే వ్యక్తిని మనం సాలిలాక్వీ అని అంటాం. నెక్స్ట్, వన్ హూ టాక్స్ టూ మచ్ ఈజ్ కాల్డ్ లాక్విషియస్. ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతుంటారో, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మనం వదురుబోతూ అంటుంటాం, అలాంటి వాళ్ళని మనం లాక్విషియస్ అని అంటాం. LOQUACIOUS లాక్విషియస్. సో ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతుంటారో, అనగా అవసరానికి మించి మాట్లాడే వ్యక్తుల్ని మనం లాక్విషియస్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ హూ టాక్స్ లెస్ ఈజ్ కాల్డ్ రెటిసెంట్. ఎవరైతే తక్కువగా మాట్లాడుతుంటారో, అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడే వ్యక్తి, అంటే తక్కువ సంభాషించే వ్యక్తిని మనం రెటిసెంట్ అని అంటాం. RETICENT రెటిసెంట్. సో మితభాషి అంటాం. రెటిసెంట్ మీన్స్ మితభాషి. నెక్స్ట్, వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ ఈజ్ కాల్డ్ ఫిలటలిస్ట్. PHILATELIST. ఫిలటలిస్ట్ మీన్స్ స్టాంప్స్ సేకరణ హాబీగా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైతే స్టాంప్స్ని సేకరిస్తూ ఉంటారో వారిని మనం ఫిలటలిస్ట్ అని చెబుతాం. నెక్స్ట్, ఇగ్నోరెంట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఈజ్ కాల్డ్ క్వాక్. సరైనటువంటి అర్హతలు లేకుండా వైద్యం చేసేటటువంటి వ్యక్తిని మనం క్వాక్ అంటాం. QUACK క్వాక్. అంటే నకిలీ వైద్యుడిని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ఏ లార్జ్ పైల్ ఆఫ్ వుడ్ ఫర్ బర్నింగ్ ఏ డెడ్ బాడీ ఈజ్ కాల్డ్ ఫైర్. PYRE ఫైర్. ఫైర్ అంటే చితి. I hope you understood the content. If you really interested, please like, share, comment and do subscribe my channel. Thank you.